నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగునీటి సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డిఎస్బివి స్వామి సమీక్షా సమావేశం. జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్ కు దూరంగా ఉండు అనే నినాదంతో 10వ రోజు అవగాహన ర్యాలీ. ముఖ్యమంత్రి సహాయ నిధి లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సాగునీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు. గురువారం అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు ప్రగతి, జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా సమావేశ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ, మన జీవన విధానంలో నీరు చాలా ముఖ్యం. రాయలసీమలో ఊట కాలువలు ఉండేవి. వాటిలో నీరు సమృద్ధిగా ఉండడంతో పంటలు పండేవి. కాలక్రమంలో నీటిపై నిర్లక్ష్యంతో సమస్యలు వచ్చాయి. సీమ ఎడారిగా మారుతుందని చాలా మంది అనేవారు. సీమను రతనాల సీమ చేయాలని ఎన్టీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, జనసేన నాయకులు కందుల దుర్గేశం గారు, ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్సాహానికి కారకులైనటువంటి వాటర్ రిసోర్స్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈరోజు రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆధిపత్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు సాయి ప్రసాద్ గారు, గౌరవనీయులు చైర్మన్ ప్రెసిడెంట్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ శ్రీ నిరంజన్ గారు, అమరావతి వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డిఎస్బివి స్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ సప్లాన్ నిధులు, అట్రాసిటీ బాధితులకు పరిహారం నిధులపై సమీక్ష నిర్వహించారు. నూతన హాస్టళ్ల నిర్మాణం, హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, అడ్మిషన్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. ఎస్సీ సప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలి. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని హాస్టళ్లలో అడ్మిషన్లు 100% పూర్తి కావాలి. పీఎం అజయ్ కింద నిర్మిస్తూ ఉన్న నూతన హాస్టళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాల్లో త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. మత్తుకు దూరంగా ఉంటే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని రాష్ట్ర ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్ కు దూరంగా ఉండు అనే నినాదంతో 10వ రోజు అవగాహన ర్యాలీ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వాంబే కాలనీ జీ బ్లాక్ నుంచి ర్యాలీ ప్రారంభమై రాధానగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగిసింది. 200 మంది విద్యార్థులు సైకిల్ తొక్కుతూ యాత్ర నిర్వహించారు. మొత్తం 114 కిలోమీటర్ల యాత్ర నగర పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం 15 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగింది. ఆకి రవికృష్ణ మాట్లాడుతూ ప్రతి వీధి, ప్రతి రోడ్డుపై డ్రగ్స్ వినియోగానికి ఆస్కారం ఉన్న చోట ప్రత్యేక డ్రైవ్లు, తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
5గురు మహిళా పోలీసు అధికారుల భాగస్వామ్యంతో 500 కిలోమీటర్లకు పైగా జిల్లా అంతటా డ్రగ్స్పై దండయాత్ర పేరుతో విస్తృత యాంటీ మతుకు దూరంగా ఉంటే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని రాష్ట్ర ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్కు దూరంగా ఉండు అనే నినాదంతో 10వ రోజు అవగాహన ర్యాలీ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వాంబే కాలనీ జీ బ్లాక్ నుంచి ర్యాలీ ప్రారంభమై సాయంత్రం రాధానగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగిసింది. 200 మంది విద్యార్థులు సైకిల్ తొక్కుతూ యాత్ర నిర్వహించారు. మొత్తం 114 కిలోమీటర్ల యాత్ర నగర పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం 15 కిలోమీటర్ల యాత్ర కొనసాగింది. ఆకే రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి వీధి, ప్రతి రోడ్డుపై డ్రగ్స్ వినియోగానికి ఆస్కారం ఉన్న చోట ప్రత్యేక డ్రైవ్లు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలో అక్షరాస్యత పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రతి డివిజన్లో విస్తృతంగా యాంటీ లవర్గా ఆపరేషన్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా మధురానగర్, పప్ల మిల్ సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో అక్షర ఆంధ్ర కార్యక్రమం, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మరియు యాంటీ మలేరియా ఆపరేషన్లు పరిశీలించారు. తొలుత కమిషనర్ మధురానగర్లో గల తూనుగుంట రమాదేవి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అక్షరాంధ్ర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిడిఓ జగదీశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. పేదలకు వరంలా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి, లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజల సేవ చేయడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నానని, పదవి అధికారం తమకు అలంకారం కాదని, అది బాధ్యత మాత్రమేనని, ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బారు ద్వారా వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో 58వ డివిజన్ మరియు 33వ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు 3,82,261 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద వర్గాల ప్రజలకు నిజంగా ఒక వరంలా మారిందని తెలిపారు. వినియోగదారులు సౌర విద్యుత్ మిగులును పంపిణీ సంస్థలకు అందిస్తూ ఉన్న వారికి నెల నెల బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లుల చెల్లింపులు ఆలస్యమైతే ప్రతి నెల పెనాల్టీలతో సహా వసూలు చేస్తూ వినియోగదారులకు ఇవ్వాల్సిన నగదు నెల నెల ఎందుకు ఇవ్వదని ఆయన ప్రశ్నించారు. జమ్మలమడుగు, కుప్పం, ఘనీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కొనుగోలు ఒప్పందంపై విద్యుత్ నియంత్రణ మండలి ఆన్లైన్లో విచారణ జరిపింది. అలాగే దీనికి విజయవాడ నుంచి పాల్గొన్న బాబురావు ఒప్పందంపై సిపిఎం పార్టీ అభ్యంతరాలను తెలిపారు. ప్రతి యూనిట్ స్టోరేజ్కి మొత్తం 1.92 రూపాయలు చెల్లింపుకు చేసుకున్న ఒప్పందం
అక్రమమన్నారు. ఇది కంపెనీలకు మేలు చేస్తుందని, వినియోగదారులకు భారమవుతుందన్నారు. అనేక రాష్ట్రాలు 5-7 సంవత్సరాలకు ఒప్పందాలు చేసుకుంటుంటే మన రాష్ట్రంలో 12 సంవత్సరాలకు ఒప్పందం ప్రతిపాదించడం సరికాదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బ్యాటరీ స్టోరేజ్ పెట్టుబడి వ్యయం రేట్లు 80% తగ్గాయని, భవిష్యత్తులో మరింత తగ్గుతాయన్నారు. ఈ నేపథ్యంలో 12 ఏళ్ల ఒప్పందాలు వినియోగదారులకు భారమే అని అన్నారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ బాటలోనే నడుస్తూ ఉంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంబంధించినటువంటి కంపెనీలతో ఒప్పందాల్లో కూడా అడ్డగోలు ప్రతిపాదనలు పెట్టారు. ఒక్కొక్క యూనిట్కి బ్యాటరీ నిల్వ చేసినందుకు ₹100.85 చెల్లించాలని, మధ్యలో టెండర్లు పిలిచిన సంస్థకి 7 పైసలు ట్రేడ్ మార్జిన్ ఇవ్వాలని నిర్ణయం చేయడం, ఇది రాబోయే కాలంలో వినియోగదారుల మీద భారం పడుతుంది. గతంలో అదానీ సెకీ ఒప్పందం కేంద్రం ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వం చేసుకుంది. 25 ఏళ్ల ఒప్పందం వల్ల ₹1,20,000 నష్టం జరుగుతుందని చంద్రబాబు గారే చెప్పారు. అయినా ఆ ఒప్పందం రద్దు చేయలే. యాక్సిస్ అనే సంస్థతో ₹4.60 మళ్ళీ 25 సంవత్సరాల ఒప్పందాలు చేసుకున్నారు. ఇది ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనికి సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ బ్యాటరీ స్టోరేజ్ ఒప్పందం 12 ఏళ్లకి చేయాల్సిన అవసరమే ఉంది. ఇది సంవత్సరం రేట్లు మారిపోతాయి. 12 ఏళ్ల ఒప్పందం కాకుండా ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం చేసుకోవచ్చు, మోడల్ ఒప్పందాలు చేసుకోవచ్చు. అందుకే ఈ ఒప్పందాలను పునఃసమీక్షించాలని విద్యుత్ నియంత్రణ మండలి సమావేశంలో సిపిఎం తరఫున కోరాం. ఇదే కాదు, మళ్ళీ విద్యుత్ సుంకం పేరుతో 6 పైసలు 100 పైసలు పెంచి కోర్టులు తీర్పులు ఇచ్చిన గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేయదలుచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఆపాలని కోరాం. మరోవైపు ఛార్జీలు తగ్గిస్తాం, భారాలు పెంచాం, విద్యుత్ వ్యయం తగ్గిపోయిందని చెబుతున్న ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీలు 15,485 కోట్లే కాకుండా మళ్ళీ ప్రతి యూనిట్ మీద 40 పైసలు అదనంగా ఎందుకు వసూలు చేయాలి? కనీసం ఇప్పుడైనా ఆపండి. అది కూడా నియంత్రణ మండలి జోక్యం చేసుకోమన్నాం. మరోవైపు సోలార్ విద్యుత్ కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళకి వాడు వాడుకోగా మిగిలితే అది విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇస్తారు. కానీ ఆ బిల్లులు మాత్రం నెలలా చెల్లించట్లా. ఈ సమస్యలన్నీ సిపిఎం తరఫున విద్యుత్ నియంత్రణ మండలిలో లేవనెత్తాం. ఈ బ్యాటరీ స్టోరేజ్ ఒప్పందాలు పునఃసమీక్షించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ భారాలు తగ్గించాలని కోరుతున్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మైనారిటీలకు పెద్దపీట వేసిందని మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన గుర్తు చేశారు. విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం తరఫున ₹10,000 రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్లో ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హాజీ యాత్రికుల ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం హజ్ యాత్రలో ఎదురైన కష్టాలను ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తూ ఉన్న సౌకర్యాలను గుర్తు చేశారు. 1984-85 కాలంలో తానే మంత్రిగా ఉన్నప్పుడు స్టీమర్ల ద్వారా బొంబాయి నుండి హజ్ యాత్ర సాగేదని, ప్రయాణానికి 7 రోజుల సమయం పట్టేదని వివరించారు. ఒగ్గోడు గురించి ఒగ్గోడు కానీ హజ్ కమిటీ కానీ గురించి అడిగారు. ఈ హజ్ కమిటీని చాలా విషయాలు అడిగారు. 1900 నాకు మర్చినంత వరకు 1984-85లో నేనే మంత్రిగా ఉన్నా. అప్పుడు షుగర్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో పాటు ఈ ఒగ్గోడు నాకు వెంటనే ఉంది. అప్పుడు చైర్మన్గా కూడా నేనే ఉన్నా. మినిస్టర్ కమ్ చైర్మన్ కూడా మినిస్టర్ ఉన్నాడు ఆ రోజుల్లో. పోలీస్ కమిషనర్ అయితే సెక్రటరీ. డైరెక్ట్ మనకు ఆ రోజుల్లో ఏ సౌకర్యాలు లేవు. హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ లేదు, ఫ్లైట్స్ కూడా లేవు. నీళ్ళలో అంటే స్టీమర్లో పోవాలా. అప్పుడు అక్బరీ ఫ్లైట్ అనే షిప్ పేరు అది. దాని ద్వారా బాంబే నుంచి దేశంలో ఉండే భారతదేశంలో ఉండే షిప్లన్నీ అందరూ హాజీకి పోయే వాళ్ళంతా బాంబే నుంచే పోవాలా. చాలాసార్లు ఇంతకుముందు గతంలో నాకైతే నేను లేను, కానీ నాకన్నా ముందు వారితో చెన్నై నుంచి కూడా పెట్టుకొని అడిగారంటే అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టలేదు.
కానీ అది తెలుసు. కానీ మనం వచ్చిన తర్వాత బాంబే నుంచి లాస్ట్ షిప్ భారతదేశం నుంచి 1924 ఆఖరి షిప్ బాంబే నుంచి బయలుదేరాలా. ఇక్కడ నుంచి వచ్చే దేశం నుంచి ఎంత వచ్చే హాజీలంతా ఎక్కడొక్కడ ముసాఫిర్ ఖాన్లోనూ హోటల్లోనూ ఎక్కడ అకామిడేషన్ హజ్ కమిటీ ఇచ్చేది కాదు. ముసాఫిర్ ఖాన్ అంటే చౌల్ట్రీలో ఉండి పాపం అక్కడ నుంచి ఎదురుగా కార్పొరేట్ మార్కెట్ దగ్గర పెద్ద చౌల్ట్రీ ఉంది, మసీదు చౌల్ట్రీ కమ్, అక్కడే ఉండేవాళ్ళు ఎక్కువ మంది. ఇంతమంది పోయేటోళ్ళు కాదు. ఇప్పుడైతే వేరేంటి ఆ రోజు చాలా దేశం అంతా కలిపితే 2,000-3,000 మంది కన్నా ఎక్కువ పోయారు. ఆ షిప్ కూడా 2 సార్లు అప్ అండ్ డౌన్ చేసేది. సేమ్ షిప్ 7 రోజులు పోను 7 రోజులు రాను కాలేజ్ ఫ్లైట్స్, మళ్ళీ 2 సార్లు ఆ ఫ్లైట్ షిప్ తిరిగేది. ఆ రకంగా ఉన్నది 1980. వక్ఫ్ ఆస్తులను ముస్లిం ఆస్తులను కాజేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. లాంగ్ లీజ్ విధానంలో, పీపీపీ విధానంలో ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసించారు. అదే ప్రభుత్వ నిర్ణయం అయితే ముస్లిం సమాజ పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్కు వైసీపీ మైనారిటీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, వైసీపీ పార్టీకి చెందిన జిల్లా మైనారిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీపీపీ పేరుతో వక్ఫ్ బోర్డు స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదన్నారు. వక్ఫ్ బోర్డు స్థలాలు మైనారిటీలకు కాకుండా ఇతరులకు అప్పగించవద్దన్నారు. కూటమి ప్రభుత్వానికి మైనారిటీల మీద ప్రేమ ఉంటే వక్ఫ్ బోర్డు స్థలాల్లో హౌజ్ కట్టాలన్నారు. త్వరలో వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? ముస్లింల ప్రాపర్టీలని కాపాడతాం, ముస్లింల హక్కుల్ని కాపాడతాం అని చెప్పి ముస్లిం సమాజం దగ్గర నుంచి ఓటు తీసుకున్నారు. ఆ రోజు బీజేపీ పార్టీతో కూటమిలో ఉన్నా మీరు మాత్రం ఏం మాట ఇచ్చారు? ముస్లింల హక్కుల్ని కాపాడతాము, ముస్లిం ప్రాపర్టీస్ని కాపాడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చినప్పుడు లోక్సభలో, రాజ్యసభలో అడ్డుకోవాల్సింది పోయి ఓటు వేసి సమర్థించి యావత్తు ముస్లిం సమాజము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లపైన ఉంటే కూడా వాళ్లకు లెక్క చేయకుండా తొత్తుగా మారి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అజెండా తెచ్చిందో దానికి యాక్ట్ లెక్క చేశారు. దానివల్ల ఈరోజు ఎంతో నష్టపోతున్నాము, ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులకి గురి అవుతున్నాం. మేము సాచార కమిటీ చెప్పింది అందరికన్నా ఎవరైనా తక్కువ స్టేటస్ లో ఉన్నారంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ లో అది ముస్లిం సమాజం ఉంది అని చెప్పి. మరి వక్ఫ్ భూముల్ని నిజంగా మీరు కాపాడాలనుకుంటే, నిజంగా మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే, నిజంగా మీరు మైనార్టీ సమాజానికి మేలు చేయాలనుకుంటే వాళ్లకు ఉపయోగపడేటట్టు ఒక స్కీమ్ తీసుకొని వచ్చి చేయగలుగుతారు. కానీ ఈరోజు మీరు ఒక దురుద్దేశంతో కావాల్సుకొని మైనార్టీలు బలహీనాలు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు అని చెప్పి ఈరోజు ఒక ఎజెండాని తీసుకొని వచ్చి 71 ఎకరాలు మంగళగిరిలో కొట్టేయాలి, అలాగే మల్లాయపాలెంలో 232 ఎకరాలు కొట్టేయాలని చెప్పి ఏపీఐఐసికి ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. అది కూడా ఏదైతే పీపీపీ బోర్డు అంటున్నారు, లాంగ్ లీజ్ అంటున్నారు, డబ్బులు ఇస్తామంటున్నారు, డబ్బులు ఇవ్వమంటున్నారు. కానీ వక్ఫ్ చట్టం ఏం చెప్తుంది? మా పెద్దలు హబీబుల్లా ఖాన్ గారు ఎవరైతే ఇచ్చారో ఆయన ఏం కోరుకుంటున్నాడు, ముస్లిం సమాజం ఏం కోరుకుంటుంది, కమ్యూనిటీ ఏం కోరుకుంటుంది అంటే అక్కడ ఆ భూముల్ని, ఆ అల్లా భూముల్ని ఎవరికి అమ్మకూడదు. మీకు నిజంగా చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు సిఆర్డిఏ లిమిట్స్ లో 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకోగలిగినారు. మరి మీకు ఏపీఐసి కోసము 300 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో దొరకదా? మీరు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోండి. మా సమాజం మళ్ళీ అంత ఆ భూముల్ని కొనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీ మీద సమానంగా పెట్టుకోని కనపడుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీల మీద దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యం అనేది ఒక స్పష్టంగా కనిపిస్తుంది మైనారిటీకి. దేనికంటే రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుండి 28వ తేదీ వరకు జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కె విజయానంద్ వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ 2027పై గురువారం ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ప్రజల విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వాటిని తూచా తప్పక పాటించి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు కృషి చేయాలని అన్నారు. జనాభా లెక్కల సేకరణ 2027పై ప్రజల అవగాహనకు ప్రత్యేక ఐఈసీ మెటీరియల్ను ప్రచురించి అన్ని జిల్లాలకు పంపాలని అన్నారు. అంతేగాక ఎన్నికల సమయంలో వలె నిర్దిష్ట కాలపరిమితిలో చేయాల్సిన పనులపై ప్రత్యేకంగా బుక్లెట్ను ప్రచురించి జిల్లాలకు పంపాలని సీఎస్ విజయానంద్ సూచించారు. అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణేతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి 20,000 రూపాయలు, వివాహానికి 40,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయలు, అంత్యక్రియలకు 20,000 రూపాయల మేర ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో గురువారం కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలను, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్ఐటీ, ఎన్సీసీ, మిటల్ సహా వేర్వేరు సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆ శాఖ కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ బతుల దీపిక బుధవారం అర్ధరాత్రి తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి 1:10 వరకు బాగానే ఉన్న దీపిక అరగంటలోనే ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిపోయారు. రాత్రి 1:40 సమయంలో తోటి పీజీ విద్యార్థులు ఆమెను గుర్తించి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పల్నాడులో టీడీపీ కార్యకర్తల పరామర్శకు వెళ్లకుండా చంద్రబాబు ఇంటి గేట్లకు తాళ్లు కట్టి తాళాలు వేసిన నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? నిన్న గుంటూరు పరామర్శలకు వచ్చి కల్తీ నెయ్యి కేసులో బాబాయ్కు క్లీన్ చీట్ ఇచ్చారని మాట్లాడతావా? తిరుపతి లడ్డూలో తీగలాకితే శ్రీశైలంలో లడ్డూ డొంక కదిలింది. వైవి సుబ్బారెడ్డికి తెలియకుండానే చిన్నప్పన్న 100 కోట్ల లావాదేవీలు జరిపాడా? కుసంస్కారంగా బూతులు మాట్లాడిన వారిని పొగడాలంటూ నిస్సిగ్గుగా మాట్లాడతారా? చేసిన తప్పులకు సిగ్గుపడకుండా మహిళా ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని లాక్కొస్తామంటూ కండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. అమరావతి మహిళా రైతు కడుపులో తన్నించిన మీరా ప్రజాస్వామ్యం హక్కుల గురించి మాట్లాడేది? యూనిఫామ్లు విప్పదీసిందంటూ మాట్లాడడం ఏం సంస్కారం? వైసీపీ పెంచి పోషించిన విషపు విత్తనాలే బూతులు వృక్షాలుగా మారి ఆ పార్టీని దహించి వేస్తున్నాయని పేర్కొన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన పోలీస్ ఆంక్షల్ని అడ్డగోలుగా నిబంధనలన్నీ కూడా తోసిపుచ్చి తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళటానికి గంటల తరబడి నేషనల్ హైవేలను గుంటూరు నగరంలోనూ నిన్న వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన విన్యాసాలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. పల్నాడులో మా కార్యకర్తల మీద దాడులు జరిగితే, పల్నాడులో మా నాయకుల్ని చంపితే, పల్నాడులో గ్రామాల్లో ఉన్న కార్యకర్తలని, నాయకుల్ని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, శాసనసభ్యులు, పార్టీ నాయకులందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి మేము చెలో పల్నాడు అనే పిలిపిస్తే నువ్వు కట్ట మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తాళ్లతో
తాళాలేసి తాళ్ళు కట్టి గేట్లకు తాళాలు కట్టి తాళాలేసి తాళ్ళు కట్టి పోలీసులను పెట్టి మమ్మల్ని బయటికి కూడా రానివ్వలేదు. నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ముందస్తు అరెస్టులని 4.5 సంవత్సరాలు, దగ్గర 4.5 సంవత్సరాలు నువ్వు ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రతిరోజు ముందు అరెస్టులని దగ్గర మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి బయటికి కూడా రాకుండా ఆ రోజు పోలీసు యంత్రాంగంతో ఇటువంటి తప్పుడు కార్యక్రమాలన్నీ చేయించావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగునీటి సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డిఎస్బివి స్వామి సమీక్షా సమావేశం. జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్ కు దూరంగా ఉండు అనే నినాదంతో 10వ రోజు అవగాహన ర్యాలీ. ముఖ్యమంత్రి సహాయ నిధి లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.